నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. కేరళ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్గా ప్రస్తుత త్రిశూర్ జిల్లా కలెక్టర్గా సేవలు అందిస్తున్న కృష్ణతేజ, తెలుగు తేజం కృష్ణతేజ తాను కేరళలో తనదైన రీతిలో పనిచేస్తూ తుఫాను సమయంలో, వరదల సమయంలో ప్రజలకు సేవ చేస్తూ ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కేరళ గవర్నమెంట్ కూడా ఆయన కృషిని గుర్తించి అనేక విధాలుగా సహకరించింది. ఆ సహకారం అందించడం వల్ల కూడా ఆయన అనేకమైన సేవలు చేసి దేశవ్యాప్తంగా మన్ననలు పొందారు. ముఖ్యంగా మన తెలుగు వారి మన్ననలు కూడా పొందారు. ఆయన ఎన్నోసార్లు మన తెలుగు పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, వార్తా కథనాల్లో నిలిచారు. ఆయన మరొకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారిగా డిప్యుటేషన్పై వస్తున్న సందర్భం చూసుకుంటే ఇవాళ మరొకసారి తెలుగు రాష్ట్రాలలో వార్తలు నిలుస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేస్తూ మంచి సమర్థత గల ఐఏఎస్ ఆఫీసర్ని తెచ్చుకుంటాను, ముఖ్యంగా మన తెలుగువాడైన ఈ కృష్ణతేజను కేరళ రాష్ట్రం నుంచి మనకు డిప్యుటేషన్ మీద పంపమని కోరుతాము, నా శాఖలో వినియోగించుకుంటానని ఆయన చెప్పారు. అంతకుముందే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఇవాటికి నెల రోజులు అయింది కనుక ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం మారి 15 రోజుల క్రితమే మరి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి, అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. కలిసి వారిని అభినందనలు తెలియజేశారు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు వస్తారో అనుకుంటున్నాం. ఇటీవల అంటే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను అనుసరించి కృష్ణతేజను మూడేళ్ల పదవీ కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసలు ఇక ముందుంది ముసళ్ళ పండుగ అనొచ్చు. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో ప్రభుత్వాల పనితీరు వేరుగా ఉంటాయి. అక్కడ కూడా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి. కేరళ పినరయి విజయన్ సిపిఎం ముఖ్యమంత్రి ఉన్నారు. అక్కడ కూడా కొన్ని రాజకీయ ఒత్తిడి లేవని అనలేం, కానీ అక్కడి ప్రభుత్వ పనితీరుకు ఇక్కడ ప్రభుత్వ పనితీరుకు తేడా ఉంటుంది. అక్కడ కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి, ఎదురు దాడులు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లను డామినేట్ చేస్తూ రాజకీయ నాయకులు కూడా పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. కానీ కొంతవరకు ఆ క్రమశిక్షణ ఇంకా మిగతా దేశంలో మిగతా రాష్ట్రాల కంటే అక్కడ మెయింటైన్ అవుతుందని మనం అనుకోవచ్చు. కనుక అటువంటి క్రమశిక్షణ కలిగిన రాష్ట్రంలో ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్గా గత 4 ఏళ్ళ నుంచి ఆయన పనిచేస్తూ జిల్లాలు మారినా, ఏ జిల్లాలో పనిచేసినా ఆ జిల్లాలో తనదైన ముద్ర వేసుకుంటూ మరి అక్రమార్కులపై కొరడా జిలిపిస్తూ పెద్ద ఎత్తున మరి తాను అక్రమ భూములు ఆక్రమించుకున్న వాళ్ళని కానీ రకరకాలుగా తనదైన రీతిలో ఆయనను ఎక్కడ ఏ పదవిలో ఏ పోస్టులో వేస్తే ఆ పోస్టులో మంచి ఫలితాలు సాధించారు. మరి తెచ్చుకొని తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయనను కొరివి పెడతారా, కోరి తెచ్చుకున్న ఆయనను పనిచేయనిస్తారా అనేది నా సంశయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నది, అంటే కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అందులో తెలుగుదేశం ప్రధాన భాగస్వామి 134 సీట్లలో గెలిచిన, ఇటు పక్కన మరి బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 21 మంది జనసేన, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళ గొడవలో రేపు ఏదైనా పొరపచ్చాలు వస్తే రేపు ఎట్లా తట్టుకుంటారు? అట్లాగే 11 మందితోనైనా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నది. మరి అటువంటి అప్పుడు ఒక కీలకమైన శాఖకు తనను అప్పగిస్తే రేపు ఈ వీళ్ళ గొడవలో అంటే ఆవులు కొట్లాడుకొని లేగల దూడల కాలు విరిగొట్టినట్టు రేపు పొద్దున ఐఏఎస్ ఆఫీసర్గా ఈయన కొన్ని మరి సమస్యలు ఎదుర్కొంటారా అని వేచి చూడాలి. ఏదేమైనా సరే తనదైన పనితీరుతో ఇక్కడ పనిచేయడానికి మంచి అవకాశాలు ఇస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ సూటిగా మాట్లాడే మనిషి, దేశం లేకుండా ఉండే మనిషి, డిప్లొమసీ లేని మనిషి కనుక ఆయన దగ్గర పనిచేయడానికి ఆయన కృష్ణతేజ అంగీకరించడం మంచిదే. కానీ కొన్నిసార్లు ఇప్పుడు తాను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇతర చితక 2-3 శాఖలు ఉన్నాయి ఆయనకు. అవన్నీ కలిపి మరి పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. పిలిచింది కూడా పవన్ కళ్యాణ్ ఒప్పించి, కేంద్ర ప్రభుత్వం ఒప్పించి డిప్యుటేషన్పై ఈ 15 రోజుల్లో ఇంత తొందరగా డిప్యుటేషన్ ఇవ్వరు జనరల్గా అయితే. కనుక 3 ఏళ్ల కాలానికి డిప్యుటేషన్ చేసుకున్నారు. మరొక పొడిగింపు కూడా ఉంటుంది. 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, సెంట్రల్ క్యాడర్ కనుక వాళ్ళను బదిలీ చేసే అవకాశం, డిప్యుటేషన్ మీద పంపే అవకాశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, రాష్ట్రాలు కూడా తెచ్చుకుంటాయి. అట్లా తెచ్చుకున్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజను
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి ఈ కక్షపూరిత రాజకీయాలు, నేరపూరిత రాజకీయాలు, ఒకరినొకరు చంపుకునే రాజకీయాలు, సంహరించుకునే రాజకీయాలు నడుస్తున్న క్రమంలో ఒకరినొకరు వ్యక్తిత్వాన్ని హననం చేసుకున్న రాజకీయాలు చూస్తే మరి కృష్ణతేజకు మరి చేదనుభవం ఎదురవుతుందా అని నాకు అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి ఉన్నది. ఆయన కులాన్ని నాకే తెలియదు, ఆయన కులం కానీ కులగజ్జి ఆపాదించి మరి అది చేస్తారా? అట్లానే మత పిచ్చి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా అణగదొక్కే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ తట్టుకొని మరి ముఖ్యంగా కులగజ్జికి తట్టుకొని ఆంధ్రప్రదేశ్లో నిలబడతారా అనేది ప్రధానమైన సమస్య. నిలబడినిస్తారా? ఇటు ప్రతిపక్షం కానీ స్వపక్షంలో 3 పార్టీలు కానీ, వీటితో పాటు కేంద్రం పెత్తనం ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి రేపొద్దున మిగతా ఐఏఎస్ ఆఫీసర్లకు గతంలో చూసాం మనం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారికి స్వామి కంటే స్వామి భక్తి చూపించిన వారు చాలామంది జైల్లో కూర్చున్నారు. అట్లానే ఇప్పుడు కూడా మరి ఫలానా పని చేయమని పవన్ కళ్యాణ్ చెప్తే ఆయన వినకపోతే ఏం చేస్తాడు? అంటే నిజాయితీగా పోయి ఆఫీసర్లకు సమస్య ఇదే. ఏ రాజకీయ నాయకుడితోనైనా రేపు పొద్దున సమస్య ఎప్పుడు వస్తుందంటే రూల్ పొజిషన్ ఏం చెప్తారు, రూల్ పొజిషన్ పాటించొద్దు, ఈ పని చేయండి అని రాజకీయ నాయకులు చెప్తారు. ఈ ఇద్దరి మధ్యన సంఘర్షణ అక్కడే వస్తుంది. ఆ సంఘర్షణ వచ్చినప్పుడు ఎవరు ముందుకు ఎవరు వెనక్కి వెళ్తారు అనే సమస్య. కనుక రేపు పొద్దున ఇవాళ ఆహ్వానించదగ్గ పరిణామమైన యువ అధికారి కృష్ణతేజ తనదైన రీతిలో పనిచేయడానికి ఆ స్వేచ్ఛ ఆ స్వాతంత్రం ఇస్తారా, లేకపోతే ఆయన చేతులు కాళ్ళు కట్టేసేసి నేను చెప్పినట్టే వినమంటారా అనేది కాలమే తెలుస్తుంది. అప్పటిదాకా మనం వేచి చూడాల్సిందే. నమస్కారం.